డబ్బు సంపాదించటం గుండు సూదితో నేలను తవ్వటం లాంటిదే, చాలా కష్టం. ఖర్చు పెట్టడం ఊదిన బెలూన్ని గుండు సూదితో పగలగొట్టడం లాంటిదే, చాలా సులభం. ప్రతిదానికి రెండు కోణాలుంటాయి. ఏదైనా నువ్వు చూసే విధానం బట్టి ఉంటుంది. మనల్ని మనమే చదువుకున్నప్పుడు మనలోని తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతరులలో తప్పులు వెతకడం తప్పు. చెయ్యి పట్టుకొని నడిపించిన వాళ్ళని, చెయ్యి పట్టుకొని నడిచే వాళ్ళని ఎప్పటికీ మరవకు, వదలకు. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. ఎదుగుతున్న వానికి చెయ్యి అందించు, అప్పుడే నీ ఎదుగుదలకు ఇంకోడు సహాయం చేస్తాడు. వాదిస్తాడు, వారిస్తాడు, విసిగిస్తాడు, వెనకేసుకొస్తాడు, ఆటలాడుతాడు, పోట్లాడుతాడు, పోరాడుతాడు, ప్రాణమిస్తాడు. పద్ధతి ఏదైనా నీ తోడు మాత్రం విడవడు, అదే స్నేహబంధం. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. శ్రమ యొక్క శక్తి ఈ ప్రపంచంలో ఎంతో ఉన్నతమైనది. దానిని జయించే శక్తి వేరే శక్తికి లేదు. ఈరోజు నీ తల్లిదండ్రులను చూసే తీరును బట్టి రేపటి రోజు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఆకలి కడుపు, ఖాళీ జేబు, విరిగిన మనసు నేర్పినన్ని పాఠాలను జీవితంలో వేరెవరూ నేర్పలేరు. జీవితం ఎప్పుడూ సవాల్ విసురుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కొని నిలిచిన వాళ్ళే విజేతలవుతారు. అబద్ధానికి భవిష్యత్తు లేదు. అది నేడు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ రేపు ఎప్పుడూ దుఃఖమే మిగులుతుంది. రెక్కలు తడిస్తే పక్షులు ఎగరలేవు. అయినప్పటికీ వర్షం రాకూడదని పక్షులు కోరుకోవడం లేదు. జీవితాలు కూడా అంతే. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఎదురించి పోరాడితేనే వస్తుంది విజయం. ఒక్క మంచి మాట 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. ఎప్పుడూ ఆశతో ఉండు, కానీ దేన్ని ఆశించకు. ఆలోచించండి మిత్రమా. ఇంకొకరిని సంతోషపెట్టగల శక్తి నీకుంటే ఆ పని తప్పకుండా చెయ్యి. నీలాంటి వాళ్ళు ఈ ప్రపంచానికి చాలా అవసరం. సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మేలు. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. దేవుడు ఎవరినీ ఊరికే పరిచయం చెయ్యడు. దాని వెనుక ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, వాచింగ్. థ్యాంక్ యూ.